ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ లాస్ట్ మనం ఒక 2-3 డేస్ నుంచి చూస్తే సిల్వర్, గోల్డ్ అయితే ఒక హెడ్లైన్స్లో ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతగానం మనం చూస్తున్న ఫ్లక్చువేషన్స్ చాలా అవుతుంది. ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి చూస్తే కేజీ వెండి రేట్ ఫ్యూచర్ ట్రేడింగ్ మార్చి వరకు చూస్తే 1,28,126 అంటే 1,28,126 రూపాయలు పడిపోయి 2,91,922 వద్ద ప్రస్తుతం కొనసాగుతూ ఉంది సార్. ఏంటి అసలు మీరు ముందు కూడా చెప్పారు 4,25,000కి వెళ్ళింది, ఒక్కసారి డౌన్ఫాల్ అవుతుందమ్మా అని కూడా మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము. ఈ రోజు దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? సో వెండి అనేది మనకి తెలిసిందే. యాక్చువల్‌గా అంత అన్‌బేరబుల్ వచ్చింది అనేది మనం లాస్ట్ ఫ్రైడేనే ప్రెడిక్ట్ చేసాము. అది తగ్గటం అనేది ఒక రకంగా మంచి అడ్వాంటేజే. కొంచెం కరెక్షన్ అయితే రావాలి. ఎందుకంటే అబ్‌నార్మల్‌గా వెళ్ళిపోయింది కాబట్టి ఈ గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా కొంచెం నార్మల్ కరెక్షన్ వస్తాయి. సో మీరన్నట్టు ఇది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమి అవ్వదు. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ షార్ట్ టర్మ్‌లో ఇదొక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మ్యారేజ్ సీజన్స్‌లో ఇప్పుడు ఫిబ్రవరి అంతా మ్యారేజ్ సీజన్స్. అలాంటి టైంలో గోల్డ్ ధర 1,80,000 నుంచి ఇప్పుడు 1,45,000 ఆ రేంజ్‌కి రావటం అనేది చాలా మంచి పరిణామం. సో 1,40,000 అంటే కొంచెం బేరబులే. ఎందుకంటే 1,80,000, 1,70,000, 90,000 అలా రోజుకి 10,000, 15,000 అలా వెళ్ళిపోయిన గోల్డ్ కొంత కరెక్షన్ అయితే కావాలి. దీనికి ప్రధానంగా ఏంటంటే యూఎస్ డాలర్ పెరగటం ఒకటి ఇంపాక్ట్ అయింది. అలాగే మొన్న ఫ్రైడే నైట్ పుతిన్ గారు ఈ ట్రైలాటరల్ ఇష్యూస్, ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది కాబట్టి ఆ వార్ సంబంధించి ఇక పీస్ టాక్స్ స్టార్ట్ చేద్దాము అని ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. దానివల్ల ఏమైందంటే వరల్డ్‌లో కొంత పీస్ అనేది జరిగింది. సో జెలెన్స్కీ గారు పుతిన్ గారిని రమ్మన్నారు మాస్కోలో. సో ట్రైలాటరల్ ఇష్యూ ఇస్తాం, మీకు మీ లైఫ్‌కి సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. సో కాబట్టి ఏంటంటే అది గనక ఒకసారి డీల్ జరిగితే ఇక అది జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్‌గా గోల్డ్, సిల్వర్ కూడా బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్‌గా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇది ఒరిజినల్‌గా డిమాండ్, సప్లై వల్ల పెరిగింది కాదు. కేవలం ఒక ఇష్యూస్ వల్ల పెరిగింది. ఎప్పుడైతే ఆ ఇష్యూ సాల్వ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఇది కూల్ అవుతది అనేది చెప్పాం. ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే అసలు చాలా హారిబుల్‌గా ఫాల్ అయింది. గోల్డ్ 600 పాయింట్లు, దాదాపు $500 డాలర్స్ గోల్డ్ అయింది. 5,500 నుంచి ఇప్పుడు 4,800కి వచ్చింది. అదే సిల్వర్ $120 నుంచి ఇప్పుడు $78, $80కి వచ్చింది. సో మనం ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫాల్ సిల్వర్ 1,20,000 అనేది ఒక్కసారిగా ఫాల్ అవుట్ అనేది మామూలు విషయం కాదు. ఇవాళ ఆదివారం బడ్జెట్ రోజు కూడా ఇప్పుడు 2,84,000 ఆ రేంజ్ దగ్గర సిల్వర్ ఉంది. అలాగే 1,40,000 దగ్గర 1,45,000 రేంజ్‌లో గోల్డ్ ఉంది. వాళ్ళు కూడా 5% దాకా గోల్డ్ తగ్గింది. సో ఈ నెక్స్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇక మనం నెక్స్ట్ ఇప్పుడు ఏంటనేది చూద్దాం. సో ఒక రకంగా ఏంటంటే గోల్డ్ తగ్గాలి, కొనుక్కోవాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎస్. అంటే ఇంకా తగ్గే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి సార్? అంటే ప్రధానంగా ఈరోజు మనకి గోల్డ్ కానీ, సిల్వర్ రేట్స్ తగ్గడానికి కూడా ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌ని మార్చుతాడని కూడా ట్రంప్ ఒక న్యూస్‌నైతే నిన్నటి నుంచి అది బాగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ మార్కెట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఒడిదుడుకులకి లోనయ్యాయని చెప్పుకోవచ్చంటారా సార్? అవునండి. దానికి ఆయన ఎప్పటినుంచో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి అని అంటున్నారు. యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని అధ్యక్షుడు చెప్తున్నాడు. అలా అని ఈయనేమో పోవెల్ గారేమో తగ్గించట్లేదు. ఆయన యాజ్ పర్ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా కాకుండా, అంటే సెంట్రల్ బ్యాంక్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు డేటాను బట్టి చేస్తాం గానీ, గవర్నమెంట్ డిమాండ్స్‌ని బట్టి చేయమనేది ఆయన స్టాండ్‌లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోవటం వల్ల ఈయన బాగా యాంగ్రీ అయ్యారు. ఆయన అప్పుడేమో ఇక పోవెల్ గారిని తీసేస్తాం, నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ వేరే వాళ్ళని పెట్టుకుంటాం అన్నారు. సో ఈవెన్ ఆయన పేరు కూడా అనౌన్స్ చేయటం వల్ల ఈ డాలర్‌కి బాగా బూస్ట్ అయింది. ఎప్పుడైతే డాలర్ బూస్ట్ అయిందో ఆటోమేటిక్‌గా సిల్వర్, గోల్డ్ తగ్గిపోతాయి. సో కానీ బాగా డ్రాస్టిక్‌గా తగ్గాయన్నమాట. సో అదే రీజన్. నెక్స్ట్ ఎక్కడి దాకా రావచ్చు ఏంటి అనేది మనం ఆలోచిస్తే గోల్డ్ అయితే మేజర్‌గా సపోర్ట్ వచ్చేసింది. దాదాపు 1,40,000 మేజర్ సపోర్ట్ ఇక. అక్కడి వరకు రావచ్చు. సిల్వర్ తీసుకుంటేనే ఇంకొంచెం ఫాల్ ఉంది. 2,50,000,
30,000 మధ్యలో మేజర్ సపోర్ట్స్ ఉంటాయి సిల్వర్కి. సో అక్కడ మేజర్గా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి పుల్ బ్యాక్ అయ్యి 3,20,000 3,30,000 ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఈవెన్ ఏం చూస్తే ఏంటంటే ఈవెన్ స్టాక్ మార్కెట్స్లో కూడా ఇవాళ బడ్జెట్లో పెద్ద ఎక్స్పెక్టెడ్ ఏమీ రాలేదు కాబట్టి ఇక్కడ మార్కెట్స్ కూడా 500 పాయింట్లు డౌన్ అయినాయి. అలాగే నిఫ్టీ సెన్సెక్స్ కూడా 1,700 డౌన్ అయినాయి కాబట్టి అక్కడ ఈ వీళ్ళ మదుపర్లు అందరూ కూడా అటు గోల్డ్ సిల్వర్ తగ్గింది కదా మళ్ళీ కొనుక్కుందాం అనే భావనలో అటే కొంటారు. కాబట్టి అవి వెళ్ళి అటు సైడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో 2,30,40 వచ్చిందంటే సిల్వర్కి మంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడ బై చేసుకుంటారు చాలామంది. సో అలాగే సిల్వర్ ఈపీ అంటే ఓవరాల్గా సిల్వర్ అయితే పాజిటివ్గానే ఉంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. అది ప్రెసెంట్ ఉన్న ఒక హెవీగా వెళ్ళిపోయింది కాబట్టి ఒక కరెక్షన్ అయితే ఛాన్స్ ఉంది. ఆ కరెక్షన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు బై అండ్ టిప్స్ లాగే కరెక్షన్ ఇట్లే చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. సార్ యాక్చువల్గా మనం 4,25,000 వరకు వెళ్ళడం మనం చూసాం. ఇప్పుడు దాదాపుగా మీరు చెప్పినట్టు 2,80,90 వరకు వచ్చేసిన సిచ్యువేషన్లో ఇప్పుడు కొంటే బెటరా సార్? మరి సిల్వర్ మళ్ళీ ఆ రేంజ్కు వెళ్తుందని అని అంటారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు కొనే వాళ్ళకైతే సిల్వర్ ఏం చెప్తారు మీరు? కొనుక్కోవచ్చు రైట్ టైం అని చెప్తారా? అది లాంగ్ టర్మా లేకపోతే షార్ట్ టర్మా సార్? ఇంతకు ముందన్న ఊపు అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉండదు. ఎందుకంటే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇన్వెస్టర్ అందరూ కూడా. ర్యాలీ బాగా ఉంటుంది, ఇంకా ఒక మంచి ఊపిలో ఉండే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద షాక్. దీన్ని నిన్న మొన్న దాదాపు 5 ట్రిలియన్ వర్త్ ఆఫ్ రూపీస్ మార్కెట్లో ఎవాపరేట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇలాంటి ప్రైస్ షాక్స్ జరుగుతున్నప్పుడు హై లెవెల్లో కొన్న వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా ఇది అవుతారు. అలాగే ఈ సిల్వర్ గోల్డ్ ఇవి ఏంటంటే ఎంసీఎక్స్లో కనుక తీసుకుంటే వాటికి మార్జిన్ అమౌంట్స్ కట్టాలి. అవి కట్టలేని పరీక్షల్లో వాళ్ళు కట్ చేసేస్తారు. కాబట్టి ఇది లాస్ట్ ఈ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ కూడా బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ మళ్ళీ కూడా తీసుకోవాలంటే టైం పడుతుంది. సో లో లెవెల్స్ అందుకని ఏంటంటే ఇక్కడ 2,50,000 2,30,000 మధ్యలో మేజర్గా సపోర్ట్ ఛాన్సెస్ ఉంది. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా రిట్రేస్ అవుతాయంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ కొనుక్కోవాలి, షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసుకోవాలి. మళ్ళీ 4 lakhs అయితే రాకపోవచ్చు ఇమ్మీడియట్గానే, బట్ 2,30,50 నుంచి 3,30,30 వరకు ఈ మధ్యలో రేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.